జనసేన అధినేత, సినిమా హీరో కూడా అయిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన రోడ్ షోలలో చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ కూటమి రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రోడ్ షోలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎలక్షన్ పూర్తవ్వగానే, రిజల్ట్స్ అని కూడా అంట్లా, ఎలక్షన్ పూర్తవ్వగానే నిన్ను నేను జైలుకి పంపిస్తాను, రాసి పెట్టుకో జగన్ అంటూ కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా కాదు, అది ఒక ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్. సరే, చాలా మంది అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అవనివ్వను నేను అంటూ ఛాలెంజ్ చేశాడు, బట్ ఆయన అయ్యాడు కదా అని. బట్ 2019లో వేరు. 2019లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేదు జనసేన పార్టీ. సో వెనకాల చంద్రబాబు కూడా లేరు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు డిఫరెంట్ రాజకీయం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. సో పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడని కొంతమంది, లేదు చాలా తెలివిగా ముందుకెళ్తున్నాడని కొంతమంది, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎందుకు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జైలుకి పంపిస్తాను అనేసి అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, కూటమి కోసం వీళ్ళ ప్రయత్నాలు స్టార్ట్ అయినప్పుడు, అంటే ఇదంతా ఒక పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న డిస్కషన్ చెప్తున్నా అంతే. ఈ కూటమి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేసడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపాలి ఆంధ్రప్రదేశ్ లో, దానికోసం కూటమి అనేది ఖచ్చితంగా జత కట్టాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టలేరు అంటే, ఆయనకి వెనక ఉన్న మతపరమైనటువంటి అంశాల వల్ల ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ లోకి జగన్మోహన్ రెడ్డిని లేదా ఆయన పార్టీని అలౌ చేయదు అనే ఒక రూమర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ కూటమికి అవకాశం జగన్కి లేదు కాబట్టి తమ్మనే ఖచ్చితంగా తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్లు ఇవ్వకూడని దానికంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు అనేది ట్రూత్. ఎమ్మెల్యే టికెట్లు కూడా అంతే. అట్లాగే జనసేన పార్టీ కూడా కేవలం 7% ఉంది జనసేన పార్టీకి, ఇటు బీజేపీకి 1% ఉంది ఏపీలో గత ఎన్నికల్లో ఓట్ షేర్. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే అత్యంత ఎన్నో రేట్లు ఎక్కువ సీట్లు ఇచ్చారు. అయితే ఇట్లా కూటమి కోసం చంద్రబాబు నాయుడు విపరీతంగా తగ్గడం వెనక అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలా తగ్గడం అనేది రేపొద్దున అధికారంలోకి రావటం అనేది ఒక ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ అయితే, రావటానికి గల పరిస్థితులు, వచ్చాక చేయాల్సిన పరిస్థితుల గురించి చంద్రబాబు ఆలోచించే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికల టైంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దేశంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎలక్షన్ కమిషన్ కాదన్నా, కేసులు పెట్టినా కూడా ఒక రకమైనటువంటి ఓపెన్ సీక్రెట్ అది. సో ఎలక్షన్ కమిషన్ ని బీజేపీ ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు కానీ ఆరోపణలు చేస్తున్న క్రమంలో నేను కూడా ఆరోపణ చేస్తున్నా. సో ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని తన వైపుగా తిప్పుకోవాలి అంటే అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉండే పరిస్థితులు తెచ్చుకోవాలి. అట్లా కాకుండా మోడీ జగన్ వైపు ఉంటే డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ని మిస్యూజ్ చేస్తారు, అబ్యూజ్ చేస్తారు అనేటువంటి భయం కానీ, ఆ రకమైన విజన్ కానీ చంద్రబాబుకు ఉందని, అందువల్లే ఈ ఈ కూటమి విషయంలో బాగా తగ్గారు. ఎంతగా అంటే అన్నామలైకి కూడా లోకేష్ వెళ్ళి ఈ రోజు అక్కడ ప్రచారం చేసి వచ్చారంటే, అలయన్స్ ని ఎంతగా వాడుకోవాలో బీజేపీ వాడుకుంటోంది, అట్లాగే బీజేపీని కూడా ఎంతగా వాడుకోవాలో చంద్రబాబు వాడుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ఎగ్జాంపుల్, ఏపీ డీజీపీ మార్పు జరగబోతోందని, సిఎస్ మార్పు జరగబోతోందనే మాటలు మనకి వినిపిస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు కూడా కూటమిని అట్లాగే వాడుకుంటున్నారనేటువంటి మాట వినిపిస్తోంది. సరే, ఎలక్షన్ లో గెలిచారు అనుకుందాం, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఎదురుకుండా వీళ్ళకున్నటువంటి అతిపెద్ద రాజకీయ శత్రువు జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఇన్నాళ్ళు అధికారంలో ఆయన ఉండి చేసినటువంటి పనులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బయట పెడతాం మేము అని అంటారు. ఎట్లయితే ఈయన అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు జరిగిన స్కిల్ డెవలప్మెంట్ అలెజెడ్ స్కామ్ గురించి బయటికి తీశారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అట్లాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా చేస్తుంటే రాజకీయ నాయకులు చేయకుండా ఎందుకు ఉంటారు? డెఫినెట్లీ ఈయనైనా ఆయనైనా చేస్తారు. చేసిన విషయాలు బయట తీసే పనిలో చంద్రబాబు ఉంటారు. అయితే అట్లా చేసినప్పుడు ఎట్లా అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా, జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా, జైలుకి పంపించడం చంద్రబాబుని, ఇవన్నీ కూడా చంద్రబాబుకే ఫేవర్ గా సింపతి లాగా అవుతుందో, అప్పుడు అట్లా చేసినా కూడా అది డెఫినెట్లీ జగన్ అధికారం దిగిపోయిన తర్వాత అట్లా చేస్తే డెఫినెట్లీ అది మళ్ళీ జగన్ కే ఫేవర్ గా మారే పరిస్థితుంది, సింపతి గెయిన్ చేసుకునే పరిస్థితుందని. కాబట్టి సిబిఐ అనేది రంగంలోకి దిగాల్సిందే. రేపొద్దున మనం గనక అధికారంలోకి వస్తే మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ నడుస్తున్నటువంటి కేసును కంటిన్యూ చేయండి అంతే అనే ఒక బిగ్గెస్ట్ కండిషన్ మీద ఎన్డీఏలోకి కానీ, ఇన్ని సీట్లు ఇవ్వటం కానీ, ఈ సీట్ల పంపిణీ కానీ చంద్రబాబు నాయుడు చేశారు అనేటువంటి డిస్కషన్స్
పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్నాయి. అందువల్లే పవన్ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్ గా ఎలక్షన్ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కుదిరితే నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం అనేసి జగన్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం వెనక ఇంత పెద్ద కథ ఉందని చాలా మంది అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి వెనక చంద్రబాబు గీసిన స్కెచ్చేనా, లేక ఉత్తినే అట్లా అన్నారా భయపెట్టడానికి, లేదా నిజంగా పవన్ కి ఏదన్నా స్కెచ్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.